So hello all, I hope you're doing well guys. Welcome back to the channel. Let's start up. And guys, firstly, ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నాకు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో డిఎమ్స్ చాలా పెరిగిపోతున్నాయి అనమాట. సో స్పైక్ ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే ఒక 2-3 ఛానల్స్ అయితే క్లోజ్ అయ్యాయి అనమాట. హూ ఆర్ గైడింగ్ పీపుల్ ఆన్ గెటింగ్ జాబ్స్ అట్ అమెజాన్. సో వాళ్ళ ఛానల్స్ క్లోజ్ కావడం వల్ల నాకు ట్రాఫిక్ పెరిగిందని అర్థమైంది నాకు. సో నన్ను రీసెంట్గా అడిగిన క్వశ్చన్స్ అయితే టాప్ 5 క్వశ్చన్స్ పిక్ చేసుకుని వీడియో చేస్తున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ అదర్ క్వశ్చన్స్ అండ్ దానికి కూడా చాలామంది రెస్పాండ్ అయితే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, నేను దానికి ఆన్సర్ ఇస్తాను. బట్ టాప్ 5 క్వశ్చన్స్ అయితే ఇప్పుడు వినండి. ఒకసారి ఈ క్వశ్చన్స్ విన్న తర్వాత మీకు ఈ క్వశ్చన్లో ఆన్సర్ ఏం అవసరం లేదు అంటే ఈ క్వశ్చన్స్తో నాకు ఆన్సర్స్ ఏం అవసరం లేదు అనుకోండి, యూ కెన్ స్కిప్ దిస్ వీడియో. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ కెన్ యూ ఫైండ్ అమెజాన్ జాబ్స్, రైట్? సో అమెజాన్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఎక్కడ ఫైండ్ చేయొచ్చు. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ టు గెట్ రిజల్ట్స్, either it is written or else interview results ఎంత టైం పడుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి కెన్ యూ షిఫ్ట్ ఇన్ టు అ టెక్ రోల్ ఆఫ్టర్ జాయినింగ్ అమెజాన్ యాజ్ అ నాన్ టెక్నికల్ గాయలా మీరు జాయిన్ అయిన తర్వాత టెక్ రోల్కి జంప్ కావచ్చా. నెక్స్ట్ ఎఫ్టీసీ నుంచి ఎఫ్టీఈకి కన్వర్ట్ ఎలా అవ్వాలి. అండ్ ఫైనలీ వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ స్కిల్స్ టు గెట్ అ జాబ్ అట్ అమెజాన్. సో ఈ 5 క్వశ్చన్స్ అయితే నేను చెప్తాను. అండ్ ఈ వీడియో తర్వాత సిరీస్ ఆఫ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి ఆన్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ స్కిల్స్. And I'm gonna introduce someone special to teach us. Even నేను కూడా అంత తోపుతున్న అయితే ఏం కాదు. సో టీచర్స్ హౌ టు కమ్యూనికేట్ బెటర్ అనేది అయితే నేను చెప్పగలను. సో అది కమింగ్ వీడియోస్ అయితే వస్తుంది అనమాట. సో without making any further delay, if you are new here guys, thank you very much for visiting our channel. Subscribe చేసుకోండి, కంటెంట్ రెగ్యులర్గా వస్తుంటుంది. So without making any further delay, let's dive into the video. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వేర్ కెన్ యూ ఫైండ్ జాబ్స్ ఆర్ వేర్ షుడ్ యూ ఫైండ్ జాబ్స్. సో జాబ్స్ విషయానికి వస్తే బేసికలీ నేను ఎలా వచ్చాను అనేది చాలామందికి తెలుసు మన సబ్స్క్రైబర్స్తో. బట్ నేను మరోసారి చెప్తున్నాను, ఐ హ్యావ్ అప్లైడ్ ఫ్రమ్ హైర్ ప్రో నుంచి నేనైతే అప్లై చేసి అలా వచ్చాను అనమాట, టెస్ట్ ఇచ్చేసి. బట్ చాలామందికి హైర్ ప్రో నుంచి అప్లై చేస్తుంటే కావట్లేదు అని చాలామంది అయితే మనకి పాస్ట్లో చెప్పారు. అండ్ ఇప్పుడు కూడా కొంతమంది అయితే వచ్చి టీఎం చేస్తుంటారు. సో అలాంటి వాళ్ళకి ఐ వుడ్ సజెస్ట్ యూ టు అప్లై త్రూ లింక్డ్ఇన్ ఆర్ నౌకరీ ప్లాట్ఫామ్స్. ఎందుకంటే దాని నుంచి అప్లై చేస్తే ఇన్ కేస్ అది రోల్ ఉంటే అప్పుడు దే మైట్ రీచ్ అవుట్ యూ వయా ఈమెయిల్ అనమాట. మీకు ఈమెయిల్ వస్తుంది టు అప్లై సర్టెన్ జాబ్, దెన్ యూ కెన్ క్లిక్ ఆన్ దట్ లింక్ అండ్ యూ కెన్ అప్లై. ఇది వన్ ఆఫ్ ది సేఫెస్ట్ మూవ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఉన్నదానికి అన్నిటికీ హైర్ ప్రోలో ఉన్న వాటి అన్నిటికీ మనం అప్లై చేసుకుని పోతే దానిలో ఏది హైర్ అవుతుంది ఏది హైర్ కావట్లేదు అయితే మనం చెప్పలేము కదా. సో లింక్డ్ఇన్ అండ్ నౌకరీ విల్ బీ అ బెటర్ ఆప్షన్ ఫర్ యూ ఇఫ్ యూ రియలీ వాంట్ టు అప్లై ఫర్ ఎనీ జాబ్ అవుట్ దేర్ ఇన్ అమెజాన్, రైట్? నెక్స్ట్ ఇది మాకు తెలుసు కదా బ్రో అనమాకండి ప్లీజ్. ఇది ఒకటే ఆప్షన్ అయితే ఉంది. అమెజాన్ జాబ్స్ నుంచి కూడా మీరైతే అప్లై చేయొచ్చు. బట్ అమెజాన్ జాబ్స్ కంటే కూడా హైర్ ప్రో అయితే బెటర్ అని నేను సజెస్ట్ చేస్తాను. అండ్ హైర్ ప్రో కంటే కూడా లింక్డ్ఇన్ అండ్ నౌకరీ అయితే లేటెస్ట్గా వాళ్ళు జాబ్స్ నుంచి అప్డేట్స్ ఇస్తుంటారు కాబట్టి మీకు ఫాస్ట్ రెస్పాన్స్ అయితే రావచ్చు, యూ నెవర్ నో. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ ఫర్ యూ టు గెట్ రిజల్ట్స్ అనమాట. సో రిజల్ట్స్ అంటే ఇక్కడ ఇంటర్వ్యూ రిజల్ట్స్ ఉంటాయి, టెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ నేను టెస్ట్ రిజల్ట్స్ గురించి చెప్తాను. లెటెస్ట్ సే మీరు అప్లై చేశారు, అప్లై చేసిన జస్ట్ విత్ ఇన్ 1 or 2 hours మీకు అయితే టెస్ట్ లింక్ వస్తుంది. అండ్ టెస్ట్ లింక్ వచ్చిన తర్వాత మీరు రాస్తారు, ఓకేనా? రాయడం అంటే అఫ్కోర్స్ టైపింగ్ ఆర్ వర్సన్ టెస్ట్ ఆర్ గ్రామర్ టెస్ట్ ఏమైనా అనుకోండి, మీరైతే ఇస్తారు. ఇచ్చిన తర్వాత దే ఆర్ 2 పాసిబిలిటీస్. ఒకటి మీరు క్లియర్ అవుతారు, లేదు ఫెయిల్ అవుతారు. ఫెయిల్ అయితే ఆబ్వియస్ మీకు అయితే అంటే రిగ్రెట్ మెయిల్ అయితే వస్తుంది అనమాట. వీ రిగ్రెట్ టు ఇన్ఫార్మ్ యూ దాట్ యూ డిడెంట్ క్వాలిఫై ఫర్ ది టెస్ట్ అనేసి అయితే వస్తుంది, రిగ్రెట్ మెయిల్ ఉంటాం మనం. లేదు అనుకుంటే ఏం మెయిల్ రాలేదు అనుకుంటే యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ క్లియర్డ్. ఓకే, క్లియర్ అయిన తర్వాత ఇన్ కేస్ ఆ రోల్ యాక్టివ్గా హైర్ అవుతుంటే దాన్ని మీకు 1 month లోపే, నన్ను అడిగితే 2 weeks లోపే మీకు అయితే ఇంటర్వ్యూ మెయిల్ వస్తుంది అనమాట. ఇంటర్వ్యూ అటెండ్ కమ్మని ఇదర్ ఇట్ ఈస్ వర్చువల్ అయినా కావచ్చు లేకపోతే ఆఫీస్కి అయినా రమ్మంటుండొచ్చు, యూ నెవర్ నో. సో ఇంటర్వ్యూ మెయిల్ వస్తుంది. లేదు ఇన్ కేస్ ఆ రోల్ యాక్టివ్గా హైర్ కావట్లేదు అంటే ఇంటర్వ్యూ మెయిల్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ. 1 month 2 months అవుతూ రావు. అలాంటప్పుడు నేనేం సజెస్ట్ చేస్తాను అంటే యూ బెటర్ అప్లై ఫర్ అనదర్ జాబ్. ఓకే, అనదర్ జాబ్ ఆర్ ఎల్స్ యూ వెయిట్ ఫర్ ది బెటర్ ఆపర్చునిటీ. అమెజానే కాదు, ఇంకా మన దగ్గర వర్చ్యూసా ఉంది, డెలాయిట్ ఉంది, ఇంకా కాల్ సెంటర్ జాబ్స్ చాలా ఉంటాయన్నమాట. సో యూ కెన్ అప్లై దేర్ అండ్ యూ కెన్ వర్క్ దేర్. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే లింక్డ్ఇన్లో దొరుకుతాయి నన్ను అడిగితే చెప్పినట్లు. సో అదనమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఎంత టైం పడుతుంది. ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత టైం ఎంత పడుతుంది అంటే
అగైన్ అది యాక్టివ్‌గా హైర్ అయితుందంటే మీకు 2 వీక్స్ లోపే నన్ను అడిగితే రిజల్ట్ వచ్చేస్తుంది. ఫర్ మీ నాకు నెక్స్ట్ డేనే రిజల్ట్ వచ్చుండే. లైక్ ఇంటర్వ్యూ ఇచ్చిన నెక్స్ట్ డే 24 అవర్స్ కాకముందే నాకు జాయినింగ్ డేట్ అయితే ఇచ్చేసారు. సో యాక్టివ్‌గా హైర్ అయితుంది అంత ఫాస్ట్‌గా ఉంటుంది. ఇన్ కేస్ యాక్టివ్‌గా హైర్ కాకపోతే లైక్ 2 వీక్స్ టైం అయితే పడుతుంది. కొన్ని రేర్ కేసెస్‌లో మనకి 4 మంత్స్ వరకు కూడా ఇంటర్వ్యూ రిజల్ట్ ఏంటి అనేది అయితే తెలీదనమాట. అంటే వాళ్ళు బ్యాచెస్ వైస్‌గా హైర్ చేసుకుంటుంటే ఒక బ్యాచ్‌ని హైర్ చేసుకున్న తర్వాత ఓకే. ఈ క్యాండిడేట్స్ కూడా మనకు కావాలి. ఓకే. లెట్ దెమ్ కీప్ ఆన్ హోల్డ్ అంటే హోల్డ్‌లో ఉంచుదాం వాళ్ళని అనేసి హోల్డ్‌లో ఉంచుతారు. సో ఎప్పుడైతే మళ్ళీ యాక్టివ్‌గా హైరింగ్ అంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుందో అప్పుడు పుల్ చేసుకుంటారనమాట. సో ఇలా థింగ్స్ అయితే వర్క్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి can you shift into a not or can you shift into a technical role after joining Amazon? It's not that easy. Of course you can jump, but in every policy అయితే నేను explain చేయలేను. I'm so sorry, but there is a possibility, but it's not that easy. I can tell you this. ఎందుకంటే అంత ఈజీ ఉంటే నాన్ టెక్నికల్లో జాయిన్ అయిన వాళ్ళంతా టెక్నికల్లో ఉంటారు. ఇన్ఫాక్ట్ ఇంక్లూడింగ్ మీ to be honest, but you will have enough chances actually అంటే ఛాన్సెస్ ఎవ్రీ టైం రావు బట్ ఒక 6 to 8 months లేకపోతే అంటే మీరు ఎఫ్టీఈగా కన్వర్ట్ అయిన తర్వాత రైట్ ఫుల్ టైం ఎంప్లాయీగా కన్వర్ట్ అయిన తర్వాత 6 to 8 months 6 to 12 monthsలో మీకు ఏదైనా ఆపర్చునిటీ ఒక్కటి వస్తుండొచ్చు రాకపోతుండొచ్చు బట్ ఛాన్సెస్ అయితే ఉంటాయి. దెర్ ఈస్ అ పాసిబిలిటీ. బట్ మీరు ఇలా జాయిన్ కాగానే ఎమ్మటే టెక్నికల్ రోడ్ జంప్ అవుతా అంటే అది అవ్వదు. సో పాలసీస్ అయితే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఆ పాలసీస్ అన్ని నేను కంట్లీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు వై బికాస్ నేను చేయకూడదు రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎఫ్టీసీ నుంచి ఎఫ్టీఈకి కన్వర్ట్ ఎలా అవ్వాలి. సో ఫస్ట్లీ గైస్ ఎవ్రీ వన్ జస్ట్ ఇన్ కేస్ ఇంటర్వ్యూ ఇచ్చేసి ఇంటర్వ్యూలో క్వాలిఫై అయ్యారు అనుకుంటే మీకు అయితే లైక్ జాయినింగ్ డేట్ అయితే వచ్చేస్తుంది. కంగ్రాచులేషన్స్ యూ ఆర్ సెలెక్టెడ్ ఫర్ దిస్ రోల్ అనేసి మొత్తం వస్తుంది. అండ్ అక్కడ మీకు డ్యూరేషన్ ఇస్తారు. 12 months కాంట్రాక్ట్ 6 months కాంట్రాక్ట్ అని పక్కా ఇస్తారు. నాకు 12 months అని వచ్చి మా లైక్ తెలిసిన వాళ్ళకి 6 months and 12 months అని అలా కాంట్రాక్ట్ అయితే వస్తుంది. సో వై బికాస్ వీఆర్ హైరింగ్ ఫర్ L3 సో L2 రోల్స్. L4 రోల్కి హైర్ అవుతుంటే ఐ డోంట్ థింక్ ఎఫ్టీసీకి జాయిన్ అవుతారని అయితే నేను అనుకోవట్లేదు, నాకు తెలియదు. బట్ L3s and L2స్కి అయితే కాంట్రాక్ట్లోనే హైర్ చేసుకుంటారు. అండ్ ఒకసారి మీరు హైర్ అయిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ని చూసి వాళ్ళ రిక్వైర్మెంట్ని చూసి వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే మీకు అయితే లైక్ ఫుల్ టైమ్కి కన్వర్ట్ చేసేస్తారు, ఎఫ్టీఈకి కన్వర్ట్ చేస్తారు. ఇన్కేస్ రిక్వైర్మెంట్ లేదు అండ్ అడిషనల్లీ మీరు సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు లైక్ పర్ఫార్మ్ ఇన్ ద సెన్స్ నాట్ జస్ట్ వర్క్, మీరు అబ్యూజ్ చేస్తున్నారు. అబ్యూజ్ అంటే లెట్స్ సే యూర్ నాట్ coming to office on time, or else you're leaving office early, or else you are disobeying your managers call outs. ఇలాంటివి ఉన్నప్పుడు మీకు అయితే రిస్క్ ఉన్నట్లే. సో ఇలాంటివి ఏం లేవు, వర్క్ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు, మీ కాంట్రాక్ట్ ఎండ్ కావడానికి వస్తుంది అండ్ టీంలో కూడా రిక్వైర్మెంట్ లేదు అనుకుంటే దే మైట్ థింక్ వన్స్ ఆర్ ట్వైస్ అండ్ దే మైట్ షిఫ్ట్ యూ టు అనదర్ టీమ్. ఈ ఛాన్స్ ఉంటుందన్నమాట. మీ కాంట్రాక్ట్ ఎండ్ అయ్యే టైంకి మీరు ఇన్సేన్గా అంటే అన్నిట్లో లైక్ బాగా పర్ఫామ్ చేస్తున్నారు అనుకుంటే దే విల్ జస్ట్ షిఫ్ట్ యువర్ టీమ్ అనమాట. ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడికి పంపిస్తారు. గైస్ మీ దగ్గర టైం ఉంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు చెక్ దిస్ వీడియో అవుట్. ఇది చాలా మందికి అయితే లైక్ సజెస్ట్ చేసింది అండ్ ఈవెన్ నేను కూడా చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేశాను అనమాట ఈ వీడియో త్రూ. నేను కార్స్ అయితే లింక్ వదిలిస్తున్నాను. సో నౌ గోయింగ్ టు ది లాస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ స్కిల్స్ దట్ యూ షుడ్ పొసెస్ ఇన్ ఆర్డర్ టు గెట్ అ జాబ్ ఎట్ అమెజాన్, నాట్ జస్ట్ ఎట్ అమెజాన్, ఇంకా ఎలాంటి కంపెనీ అయినా కానివ్వండి. సో వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ స్కిల్స్? సో ఇఫ్ యూ ఆస్క్ మీ స్కిల్స్ గైస్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అయితే నేను కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాను. ఎందుకంటే వితౌట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఫస్ట్ మీరు టెస్ట్ క్లియర్ కాలేదు, ఇన్ కేస్ మీరు టెస్ట్ క్లియర్ అయినా సరే ఇంటర్వ్యూ క్లియర్ కాలేరు రైట్. సో ఇంటర్వ్యూ క్లియర్ అయిన తర్వాత కూడా మీరు ఆన్ జాబ్లో మీకు థింగ్స్ అర్థం కావాలి అంటే ఇంగ్లీష్లోనే ఉంటాయి అక్కడ, తెలుగు తమిళ్ హిందీ మలయాళం వీటిలో అయితే ఉండవు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ మస్ట్ అనమాట. సో కమ్యూనికేషన్ స్కిల్స్ మస్ట్ అన్నా అని 10/10 ఉండాలంటే అంత అవసరం లేదు. అండ్ మనకి 10/10 అంత ఈజీ కూడా రాదనమాట, ఎందుకంటే మన నేటివ్ లాంగ్వేజ్ కాదు ఇంగ్లీష్. అండ్ మనం కాలేజ్లో ఎలా ఉన్నాము, ఎలా పెరిగాము అండ్ మన సొసైటీలో మనం ఏ లాంగ్వేజ్ వాడతాము అనేది అయితే అందరికీ తెలిసిందే కదా. సో ఇంగ్లీష్లో 10/10 రావడం ఇంపాసిబుల్ అని నేను చెప్పను, బట్ it will take a while. Okay, even if you ask me how much will I rate myself in English communication skills, then I will definitely say 7 out of 10 or 6.5 out of 10 అయితే నేను చెప్పుకుంటాను. అంతకుమించి అయితే నన్ను నేను రేట్ చేసుకోలేను, ఎందుకంటే నేను ఎక్కడ ల్యాక్ అవుతున్నా అనేది నాకు తెలుసు. కొన్ని టైమ్స్ ఎక్కడెక్కడ ఏమేమి వాడాలి అనేది ఆలోచిస్తుంటాం. ఓకే, అండ్ తప్పేం కాదు, అందరూ ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైం నేర్చుకుంటారు. సో ఇఫ్ యూ ఆస్క్ మీ హౌ మచ్ షుడ్ యూ స్కోర్ యువర్ సెల్ఫ్, ఐ మీన్ ఎంత స్కోర్ ఉండడం బెటర్ మీకు అంటే అకార్డింగ్ టు యువర్ సెల్ఫ్
నన్ను అడిగితే 6.5 ఆర్ 5.5 అవుట్ ఆఫ్ 10 ఉంటే సరిపోతుంది. ఎందుకంటే దట్ ఈస్ వాట్ వీ కెన్ ఎఫర్ట్, రైట్? యాహ్! సో అందరికి అనిపిస్తుంది నేను మస్తు మాట్లాడతా ఇంగ్లీష్ అనేసి అనిపిస్తుంది. బట్ ఇన్ యాక్చువల్‌గా మనం చూస్తే మనం ఫేసెస్ సరిగ్గా వాడము. ఇక్కడ పాస్ట్ టెన్స్ పెట్టాలి, లైక్ ఫ్యూచర్ టెన్స్ పెట్టాలనేది కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు మనకి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్ అడిషన్ టు దాట్ మనకు కొంచెం ఎక్సెల్ మీద గ్రిప్ ఉంటే, లైక్ ఎంఎస్ ఆఫీస్ ప్రోడక్ట్స్ మీద కొంచెం గ్రిప్ ఉంటే కొంచెం హెల్ప్ అవుతుందనమాట మెయిన్లీ నాన్ టెక్నికల్ జాబ్స్‌కి. అండ్ ఈ ఎంఎస్ ఆఫీస్ అనేది చాలా మ్యాండేట్ అయితే కాదు. ఆఫ్‌కోర్స్ మ్యాండేట్ కాకపోయినా అందరు రెజ్యూమేలో అయితే పెట్టేసుకుంటారు ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు. బట్ ఎక్సెల్ అండ్ ఎంఎస్ ఆఫీస్ ప్రోడక్ట్స్ గురించి కొంచెం తెలుసుంటే, కొంచెం ఐడియా ఉంటే ఒక ప్లస్ 1 ఆర్ 2 పాయింట్స్ అయితే పెరుగుతాయన్నమాట. బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ది మస్ట్. అండ్ నౌ గోయింగ్ టు ది క్వెషన్, హౌ కెన్ యూ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్? సో ఈ పాయింట్ మీద నేనైతే సిరీస్ స్టార్ట్ చేయబోతున్నా. నెక్స్ట్ వీడియో నుంచి సిరీస్ అయితే స్టార్ట్ కాబోతుంది. హౌ కెన్ యూ కమ్యూనికేట్ బెటర్ అనేది. అండ్ నాట్ జస్ట్ దట్, ఇంటర్వ్యూలో కూడా మనం ఎలా బెటర్గా పర్ఫామ్ చేయొచ్చు అనేది కూడా నేనైతే ఒక స్పెషల్ పర్సన్ని మన ఛానల్‌లోకి ఇన్వైట్ చేయబోతున్నాం. వాళ్ళైతే చెప్తారు. మీతో పాటు నేను కూడా నేర్చుకుంటాను. నేను ఎప్పుడూ బ్రో నాకు అన్నీ తెలుసు అనే టైప్ అయితే కాదు నేను. ఐఎమ్ ఎ కాన్స్టెంట్ లెర్నర్. సో అందరం కలిసి నేర్చుకుందాము. సో దట్ ఈస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద కమింగ్ వీడియో. టేక్ కేర్. బై. Always do it on my own, so I gotta get through it. And the only thing I know is to love what I'm doing.